అందరికీ నమస్కారం. మనం గత ఎపిసోడ్లో ఈ యొక్క స్టార్టప్స్ ఎట్లా మొదలు పెట్టాలనే అంశం పట్ల మాట్లాడుకోవడం జరిగింది. సో ప్రధానంగా ఏంటంటే ఈరోజు ఈ యొక్క స్పాయిస్ అనే స్టార్టప్ నేను ఏ విధంగా మొదలు పెట్టానంటే దాని ఆలోచన రావడానికి గల కారణాలు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. అంటే ఎక్కడి నుంచి ఈ యొక్క స్పాయిస్ ఆలోచన వచ్చింది అనేది. సో మేము ఏంటంటే అశ్వరావుపేట కాలేజీలో చదువుకోవడం జరిగింది, అగ్రికల్చర్ కాలేజ్. సో మేము చదువుకున్న ప్రాంతం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతం అవ్వడం వల్ల మాకున్న అదృష్టం ఏంటంటే క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అంటే చేసే రైతులు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా అక్కడ ఉన్న వాతావరణం కూడా ఏంటంటే ఈ డైవర్సిఫికేషన్ క్రాపింగ్ సిస్టమ్కి బాగా, అంటే మల్టీ లేయరింగ్ సిస్టమ్ అంటాము. మల్టీ లేయరింగ్ అంటే బహుళ అంతస్తుల పంట నమూనా అని కూడా అంటాము. సో ఆ విధంగా అలాంటి పంట నమూనాల క్షేత్రాలు కూడా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి దానికి తోడేందంటే మాకున్న ఫ్యాకల్టీ కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఏంటంటే స్టూడెంట్స్తో పాటు ఉండడము, ప్లస్ వాళ్ళకి నిరంతరం ఏంటంటే ఒక గైడెన్స్ ఇస్తుండే మా సార్ వాళ్ళు. ఎట్లా ఉన్నా మా మేడమ్స్ అయినా సార్స్ అయినా ఏమో చెప్పేవాళ్ళంటే అగ్రికల్చర్ అంటే ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత ఉంటుంది, కాబట్టి మీరు క్లాస్ రూమ్ స్టడీస్ కంటే కూడా ప్రాక్టికల్గా మీరు ఎక్కువ రైతులతో ఇంటరాక్ట్ అవుతుంటే మీరు ఎక్కువ నేర్చుకోవచ్చు అనేది వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా నాకు ఒక 4 years డిగ్రీ వరకు కూడా నేను ఇటు కాలేజీలో ఉంటూ చదువుకుంటూనే కొంత వ్యవసాయ క్షేత్రాలు తిరిగి కొంత నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఒక కంపెనీలో జాయిన్ అవ్వడము, అదేవిధంగా ఒక కాలేజీలో జాయిన్ అవ్వడము, వీటితో పాటు ఒక ఫామ్ మేనేజర్గా వర్క్ చేస్తూ, అంటే ఈ 3 డిఫరెంట్ అనమాట. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ, అదేవిధంగా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటు, అదేవిధంగా ఒక ప్రైవేట్ ఫామ్, ఈ 3 డిఫరెంట్ సెక్టార్స్లో ఈ అగ్రికల్చర్ అంటే గవర్నమెంట్ సెక్టార్ ఎంతో కొంత మాకు అవగాహన ఉంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది గవర్నమెంట్ ఆఫీసులలో ఉన్నారు. అదేవిధంగా మా సీనియర్స్, మా అన్నలు కావచ్చు, వీళ్ళంతా కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు. కాబట్టి ఈ 4 డిఫరెంట్ ఆపరేషన్ సెక్టార్స్ ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కొంత అవగాహన ఏర్పాటు చేసుకున్న తర్వాత నిరంతరం అంటే రైతుకి ఏంటంటే ఎంతమంది సైంటిస్టులు ఉన్నా, ఎంతమంది ప్రైవేట్ కంపెనీస్ ఉన్నా, ఎన్ని మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉన్నా కానీ రైతుకి ఏంటంటే ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి వాళ్ళతో పాటు పనిచేస్తే వాళ్ళు రెస్పెక్ట్ చేయడం ఉంటుంది, వాళ్ళ రిజల్ట్ కూడా అంతే ఆశిస్తారు. అంటే మనం ఆశించిన రిజల్ట్స్ కూడా మనం చూడవచ్చు. అంటే వ్యవసాయ క్షేత్రాలలో ఎప్పుడైతే రైతుతో పాటు ఉండి మనం ప్రయాణం చేస్తామో అప్పుడు మాత్రమే మనం అనుకున్న ఫలితాలని ఆశించవచ్చు. సో దానిలో భాగంగానే నేను అంటే ఎన్ని అంశాలు, క్రాప్ డైవర్సిఫికేషన్ సిస్టమ్స్, ఇటు ఫ్యాకల్టీ సపోర్టు, అటు నాకున్న మా సీనియర్స్ కూడా ఏ విధంగా ఉండాలని చెప్పడము, అంటే దానికి ఉన్న డిమాండ్, అగ్రికల్చర్కి ఉన్న డిమాండ్ని ఎప్పుడు కూడా మాకు ఒక సీనియర్స్తో ఇంటరాక్షన్లో ఏంటంటే మాకు బేసిక్ ఏంటంటే సరే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నా కానీ వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఉంటాయి, సొసైటీలో ఫార్మర్స్కి ఏ విధంగా రిక్వైర్మెంట్ ఉంది మన సర్వీస్ అనే దాంట్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు, నేను స్వతహాగా నేను ఫీల్డ్ లెవెల్లో వెళ్ళినప్పుడు నేను కూడా కొన్ని సమస్యల్ని చూసి ఈ అన్నిటి సారాంశాన్ని తీసుకొని నేను ఈ యొక్క స్పాయిస్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో సమస్యలు ఏ విధంగా ఉంటాయి అంటే స్టార్టప్ పెట్టేటప్పుడు ఫస్ట్ మనకు రిక్వైర్మెంట్ ఏంటి, ఛాలెంజెస్ సెకండరీ మాట్లాడుకుందాము. స్పాయిస్ అని కాదు, ఒక స్టార్టప్ పెట్టేటప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మనం ఏదైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ విషయం పట్ల కనీసం ఒక 1% అన్న, అట్లీస్ట్ 1% నాలెడ్జ్ అయినా మనకి దాని మీద ఉండాలి. దాంతోపాటు ఏంటంటే కొంత రెవెన్యూ సోర్సెస్, కొంత ప్లేస్మెంట్, అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తామనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కడ, ఎప్పుడు, ఎలా స్టార్ట్ చేస్తామనే ఈ 3 క్వశ్చన్స్ కనుక మనం ఆన్సర్ ఉంటే మనం స్టార్టప్ అనేది మొదలు పెట్టుకోవచ్చు. సో ముందు ఎపిసోడ్లో మీకు పెట్టే క్రమంలో, అంటే ఒక స్టార్టప్ పెట్టే క్రమంలో ఎలాంటి సమస్యలు వస్తాయి అనే అంశం పట్ల మీకు ఇంకో ఎపిసోడ్లో మీకు చెప్తామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.